లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను ఇదండి ముళ్ళంగి దుంప, సొత్తు దుంప అంటామే, రాడిష్ అదనమాట. ఇది పెసరపప్పు రెండు వేసి చక్కగా కర్రీ ఉడతా సూపర్ టేస్టీ కర్రీ అండి. ఇది ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాం కదా. ఈ రాడిష్ అండి చక్కగా తురిమిన తర్వాత ఇది చక్కగా ఇలాగా గట్టిగా పిండేయాలి. పిండేస్తే రసం అంతా వచ్చేస్తుంది. మనకి స్ట్రాంగ్ ఫ్లేవర్ తగ్గుద్ది అన్నమాట. ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి ఫ్లేవరు. పులుసులో అంటే ఏదో 4 ముక్కలు వేసుకుంటాం, సాంబార్లో 4 ముక్కలు వేసుకుంటాం, వాటితో పాటు కలిసిపోద్ది ఆ ఫ్లేవరు. మనం ఇలా కూర వండుకోవాలంటే ఈ ఫ్లేవర్ ఎక్కువ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట, తినలేం మనం. అందుకని మనం తురుము తీసేసుకొని రాడిష్ని చక్కగా పిండేస్తే రసం వచ్చేస్తుంది. ఆ రసం తీసేసామనుకోండి మనం కర్రీ చక్కగా ఇలా కొబ్బరి కూర లాగానే ఉంటుంది. అచ్చం చక్కగా ఇలాగ వండేసుకోవచ్చు అన్నమాట. పెసరపప్పు వేయించి చక్కగా ఒక్క ఉడుకు ఉడకబెట్టానండి. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సూపర్ ఉంటుందండి కర్రీ. ముందుగా పసుపు వేసుకొని కొంచెం మెంతి పొడి, వేసాం కదా. కాయిందండి ఇది. ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లిపాయలండి చక్కగా ఒలిసి చెక్కల్లా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అన్నమాట. ఇవి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం రాడిష్ వేసుకుంటామండి. చాలా బాగుంటుందండి రాడిష్. అప్పుడప్పుడు ఇలాగా కర్రీలు కూడా వండుకోవచ్చు అన్నమాట. ఒక సాంబారు పులుసులోనే కాకుండా ఇలాగ కర్రీస్గా కూడా వండుకోవచ్చు. కర్రీస్గా అయితే మనం ఎక్కువ తింటామండి. పులుసుల్లో అయితే, సాంబార్లో అయితే ఏదో 1 ముక్క 2 ముక్కలు, అంతకంటే ఎక్కువ తినలేం కదా మనం. వాటిల్లో చక్కగా ఇలాగ కూరగా ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా తినేస్తారు. పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ కనీసం లైక్ కూడా చేయడం లేదండి. లైక్ చేయండి. లైక్ చేస్తే ఎంతమంది చూస్తున్నారు కదా అని మాకు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది కదండి చేయడానికి. ఇదిగోనండి, ఇప్పుడు ఇది వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం రాడిష్ వేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉందో, కొబ్బరి తురుములాగా తెల్లగా చక్కగా మల్లె పువ్వులే ఉంది కలరు రాడిష్. మనం పిండేసాం కనుక దీనికి అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ లేదండి. ఇప్పుడు రసం పిండేసాం కదా.
చాలా ఈజీగా కూడా అయిపోద్దండి కర్రీ, చాలా తొందరగా అయిపోద్ది. చక్కగా రాడిష్ తినని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి చక్కగా ఇలా చేసి పెట్టండి. ఇందులో రాడిష్ వేశారన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు, చక్కగా తినేస్తారు. కొంచెం వేగాలండి, వేగాక పెసరపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం మనం కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి చాలండి, ఇంకేం అక్కర్లేదు. అదేంటంటే మనం తాలింపు వేయలేదు కదా, జీలకర్రలు అవన్నీ వేయలేదు కదా, ఆవాలు అవన్నీ వేయలేదు. మనం పెసరపప్పు వేస్తున్నాం కనుక చక్కగా అవన్నీ అవసరం లేదండి. పిల్లలు మళ్ళీ అంతగా ఇష్టపడరు, అవన్నీ ఏరుకుంటామే సరిపోద్ది వాళ్ళకి పప్పు. కొంతమంది పిల్లలు తినేస్తారు కానీ కొంతమంది పిల్లలు ఆవు కింద వచ్చినా కూడా ఎగరేస్తారండి. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు పెసరపప్పు వేసేసుకున్నాం. ఇదిగోనండి పెసరపప్పు, చక్కగా వేయించి కడిగి ఒక్క ఉడుకు ఉడకబెట్టిన పెసరపప్పు. చూసారా, మనకు చక్కగా పెసరపప్పు బోల్డ్ ప్రోటీన్. చక్కగా ఇలాగ బ్యాలెన్స్గా వండుకోవాలి మనం ఏ ఫుడ్ వండుకున్నా కూడా. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. చాలండి, సరిపోతుంది. ఉప్పు కూడా వేసుకుందాం, సరిపోతుంది. సూపర్ కర్రీ అండి, సూపర్ టేస్టీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఇది కొంచెం మూత పెడదాము, చక్కగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత అయిపోయినట్టేనండి. మగ్గిన తర్వాత చూపిస్తాం. ఇదిగోనండి, అదిగో కర్రీ చూసారా ఎంత చక్కగా ఉందో. సూపర్ కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా వండకుండా ఇలా చక్కగా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఈ కర్రీని. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.